తనపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టినా పిడికిలి బిగించి ఎదురించి వచ్చానంటూ కేసీఆర్ కూతురు కవిత అన్నారు. నిజామాబాద్లో పర్యటించిన ఆమె కేసీఆర్ను ఎదుర్కోలేక తమపై అక్రమ కేసులు పెడుతున్నారని కామెంట్ చేశారు. కవితకు ఘాటుగా రిప్లై ఇచ్చారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. వాళ్ళిద్దరు మాటకు మాట ఇప్పుడు చూద్దాం. దేశంలో జరుగుతున్న పరిస్థితులు మీకు తెలుసు. కేసీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక ధైర్యం లేక కేసీఆర్ గారి బిడ్డలైనటువంటి నా మీద రామన్న మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాది భయపడే బ్లడ్ కాదు, భయపెట్టే బ్లడ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో భయపడేదే లేదు. మేము తప్పు చేయలేదు కాబట్టి నా మీదైనా రామన్న మీదైనా కావాలంటే ఇంకెవరి మీద కేసు పెట్టుకున్నా బీఆర్ఎస్ నాయకులం నిప్పు కణికల్లాగా బయటకు వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. భారతీయ జనతా పార్టీ, భారత ప్రభుత్వం ఎవరిని భయపట్టించేదో, ఎవరినో ఇల్లీగల్గా అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని కొనసాగించేది. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ తప్పు చేసినటువంటి వ్యక్తుల్ని ఏ కలుగులో దాక్కున్నా వెలికి తీసుకొస్తాయి, పట్టుకొస్తాయి, జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్కి పంపిస్తాయి. తర్వాత ఏం చేయాలనేది న్యాయస్థానాలు చూస్తాయి. కాబట్టి సోదరి కవిత భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని భయపట్టియాలని చూస్తుంది అని చేసినటువంటి కామెంట్స్ని విత్డ్రా చేసుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. అట్లా భయపట్టించేది ఉంటే కవితను, కేటీఆర్నో, హరీష్నో ఆలోచించాల్సిన అవసరం లేదు. తీసుకుపోతే కేసీఆర్ని కూడా తీసుకుపోయేటోళ్ళం అట్లా భయపట్టించాలనుకుంటే. కాబట్టి తప్పుడు వ్యాఖ్యానాలు వద్దు. చేసిన తప్పుడు పనులకి బరాబరి శిక్ష పడుతుంది. పోలీసు వాళ్ళు కేసు పెడతారు, కోర్టులకు తీసుకుపోతారు. దానికి భారతీయ జనతా పార్టీ ఏమో చేస్తుంది. ఇంతకుముందు కూడా సోదరి కవిత ఇట్లే మాట్లాడింది, మోడీలు, ఈడీలు, బోడీలు అని. టీఆర్ పోయించిన తర్వాత నన్ను అర్థమైందేమో అనుకున్నాం.